Hi guys, welcome to Cricket Chat with Venkatesh. This is my favorite topic. Uncapped players, upcoming players. ఐపీఎల్ వల్ల మనకి కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. కమర్షియలైజేషను, ప్లేయర్స్కి కంట్రీకి ఆడడం కంటే ఐపీఎల్ టీమ్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం, ప్రయారిటీ ఇవ్వడం, ఇలాంటి ఇబ్బందులు ఉన్నా సరే బారాకూన్ మాఫ్ హైదరాబాద్ భాషలో చెప్పాలండి. అలాంటి ఇబ్బందులన్నింటినీ మనం మర్చిపోయేలా చేసేది ఏంటంటే ది టాలెంట్ పూల్. ఐపీఎల్ వల్ల మనకు క్రియేట్ అవుతున్న టాలెంట్ పూల్. ప్రతి ప్లేస్కి ఇప్పుడు ఇండియన్ టీంలో ముఖ్యంగా T20 ఫార్మాట్లో 5-6 ప్లేయర్స్ రెడీగా ఉన్నారు. ఒకరు కాకపోతే ఒకరు రెడీగా ఉన్నారు. ఎందుకు ఉన్నారంటే ఐపీఎల్లో అంత టాలెంట్ ఎమర్జ్ అవుతుంది. ఐపీఎల్ ద్వారా వాళ్ళకి ఆ బిగ్ స్టేజ్లో ఆడడం అలవాటు అయిపోతుంది. సో వాళ్ళు ఒకసారి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడడం వాళ్ళు కొత్తగా అనిపించట్లేదు. ఎలాంటి బెరుకు లేకుండా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నారు. సో ఈసారి కూడా చాలామంది ఎక్సైటింగ్ ప్లేయర్స్ ఉన్నారు, కొత్త కొత్త వాళ్ళు. నేను అంటే ఆల్రెడీ ఉన్న ఆకాశ్ మధ్వాల్ లాంటి వాళ్ళు, తనుష్ కోటియాన్, వీళ్ళందరూ ఆల్రెడీ ఆడారు, లేకపోతే ఆల్రెడీ టీమ్స్తో ఉన్నారు. వాళ్ళు కాదు, ఇంతవరకు ఒక్కసారి కూడా ఆడకుండా చాలా ఎక్సైటింగ్గా డొమెస్టిక్లో బాగా పర్ఫామ్ చేస్తూ ఐపీఎల్ ఆక్షన్ తలుపులు తడుతున్నారు. రిజిస్టర్ చేసుకుని ఆక్షన్లో టీమ్స్లోకి వచ్చి మళ్ళీ మనకి చూసాం కదా, మనకి ఎలా అయితే తిలక్ వర్మలు, అభిషేక్ శర్మలు, మనకి వరుణ్ చక్రవర్తులు మనకు దొరికారు ఐపీఎల్ ద్వారా, అలాగా ఈసారి కూడా మనకి చాలామంది ఎక్సైటింగ్గా కనిపిస్తున్నారు. అందులోనూ ఆడిషన్ జరుగుతూ ఉంది. అక్కడ ఏంటంటే ఎస్మాట్ సయీద్ ముష్తాక్ అలీ టోర్నమెంట్ జస్ట్ బిఫోర్ ఆక్షన్ జరుగుతూ ఉంది. దాంట్లో చాలామంది మంచి టాలెంటెడ్ ప్లేయర్స్ మనకి కనిపిస్తున్నారు. వాళ్ళందరి గురించి మాట్లాడదాం. మన తెలుగు ప్లేయర్స్ గురించి కూడా మాట్లాడదాం. కొంతమంది ఎక్సైటింగ్ తెలుగు ప్లేయర్స్ కూడా ఉన్నారు 2 తెలుగు రాష్ట్రాల నుంచి. నేను వాళ్ళకి ఏదో ర్యాంకులు ఇచ్చి అందరికంటే టాప్ 10 అలా చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే వీళ్ళకి ర్యాంకులు ఇవ్వడం ఏంటి, ఎందుకంటే ఎవరెట్లా వాళ్ళు టాలెంట్ స్కౌట్స్ ఆఫ్ ఐపీఎల్ ఫ్రాంచైజెస్, వాళ్ళ లెక్కలు వేరే ఉంటాయి. మనం ఏంటంటే వాళ్ళ ఫిగర్స్ తర్వాత జనరల్గా వాళ్ళ స్టాట్స్ బట్టి మనం ఫాలో అవుతాం, కానీ మనకు వస్తున్న రిపోర్ట్స్ బట్టి. కానీ యాక్చువల్గా వాళ్ళని వాచ్ చేసిన స్కౌట్స్ వాళ్ళ రిక్వైర్మెంట్ చూసుకుని సెలెక్ట్ చేసేవాళ్ళు వేరే ఉంటారు. మనకి ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ మనకి ఎవరెవరు కనిపిస్తున్నారో ప్రముఖంగా వాళ్ళ గురించి మాట్లాడదాం. మెయిన్గా మనకి ఆకిబ్ నబీ, నేను ఆల్రెడీ మార్నింగ్ టాప్ 10 వీడియోలో కూడా అతను ప్లేస్ పెట్టాను. ఎందుకంటే ఆకిబ్ నబీ న్యూ బాల్తో చాలా ఎక్సైటింగ్గా ఉన్నాడు. హెస్ బౌల్డ్ అంటే మెయిన్గా రెడ్ బాల్ బౌలర్ అనుకున్నాం మనం. అతను జేఎన్కే చెందినవాడు, నాట్ వెరీ యంగ్, 29 years. బట్ అతను రంజీ ట్రాఫీలో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఇటీవల కాలంలో చాలా బాగా అన్ని అక్రాస్ ఫార్మాట్స్ ఈజ్ బౌలింగ్ రియలీ వెల్. బట్ ఈవెన్ సయీద్ ముష్తాక్ అలీలో కూడా హీ హాస్ గాట్ 7 matchesలో 15 wickets ఇస్తున్నాడు. 7 matchesలో 15 wickets ఇస్తున్నారు. అతని ఎకానమీ బాగుంది, 7.41. అంటే మోస్ట్లీ బహుశా అతను పవర్ ప్లేలో న్యూ బాల్తో బౌలింగ్ వేస్తే డెత్ బౌలర్ కాకపోవచ్చు. బట్ హీఈస్ వెరీ ఇంప్రెసివ్, వెరీ వెరీ ఇంప్రెసివ్. అతని గురించి చాలా టీమ్స్, ముఖ్యంగా పవర్ ప్లేలో బౌలింగ్ చేయగల బౌలర్స్ కావాల్సిన టీమ్స్ అతని కోసం వెళ్ళే అవకాశం ఉంది. అలాగే అశోక్ శర్మ, ఇతని గురించి కూడా టాప్ 10 వీడియోలో నేను చెప్పాను. అశోక్ శర్మ ఫ్రమ్ రాజస్థాన్, మంచి 140 కన్సిస్టెంట్గా 140 వేసే బౌలర్ అతను. అండ్ హీఈస్ టాప్ వికెట్ టేకర్ ఇన్ ఎస్మాట్. 9 matchల్లో 20 wicket తీశాడు. 9 matchల్లో 20 wicket తీశాడు. చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. సో గతంలో హీ వాజ్ విత్ కేకేఆర్, హీ వాజ్ విత్ రాజస్థాన్ రాయల్స్. కానీ అతనికి నెట్ బౌలర్గా ఉన్నాడు, టీంలో కూడా స్క్వాడ్లో కూడా ఉన్నాడు, కానీ ఇంతవరకు అతనికి అవకాశం రాలేదు. ఈసారి సీజన్లో అతని కోసం అతన్ని రిలీజ్ చేశారు, కేకేఆర్ అనుకుంటే రిలీజ్ చేశారు. బట్ ఐ థింక్ ఈసారి అతని కోసం టీమ్స్ వెళ్తాయి, ఎందుకంటే ఎస్మాట్లో సయీద్ ముష్తాక్ అలీలో ఈజ్ బీన్ డూయింగ్ రియలీ వెల్. అలాగే మనం ప్రశాంత్ వీర్ గురించి కూడా చెప్పుకున్నాం టాప్ 10లో. ప్రశాంత్ వీర్ ఏంటంటే లోయర్ ఆర్డర్లో మంచి బిగ్ హిట్టింగ్ చేయగల లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్. అండ్ మంచి ఎకనామికల్గా బౌలింగ్ కూడా బాగా వేస్తాడు. ఐ థింక్ ఈజ్ ఫ్రమ్ యూపీ. అతని స్ట్రైక్ రేట్ మనకి 169 ఉంది. సో లోయర్ ఆర్డర్లో బిగ్ హిట్స్ కొట్టగల ప్లేయర్ అతను. సో ఆ ఫినిషర్గా బాగా పనికొస్తాడు. ప్లస్ అతను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ కూడా చాలా యూస్ఫుల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్. సో ఈజ్ ఎ జెన్యున్ ఆల్రౌండర్ ఇన్ ద అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా మోల్డ్. సో అందుకని అతని మీద చాలామంది కన్ను ఉంది. ముఖ్యంగా స్పిన్నర్స్ కావాల్సిన వాళ్ళు, చెన్నై కావచ్చు, మిగతా కొన్ని టీమ్స్కి స్పిన్నర్స్ కావాలి కదా, లక్నోకి కానీ స్పిన్ బౌలర్స్ కావాల్సిన వాళ్ళు అతని కోసం వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే అతను నాట్ ఓన్లీ యాజ్ ఏ స్పిన్ బౌలర్గా కాకుండా ప్లస్ హీ కెన్ గుడ్ ఫినిషర్. సో మీకు ఇప్పుడు ఏంటంటే మీకు ఎంత ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉన్నా కూడా ఆల్రౌండర్స్ కావాలి టీమ్కి ఆ బ్యాలెన్స్ ఇవ్వడానికి. 6th బౌలింగ్ ఆప్షన్ తర్వాత బ్యాటింగ్లో డెప్త్ ఇవ్వడానికి కొంతమంది ఆల్రౌండర్స్ కూడా కావాలి ఇప్పటికీ కూడా. సో ప్రశాంత్ వీర్ ఆ రకంగా చాలా యూస్ఫుల్. తర్వాత మురాజ్ సింగ్, మణిశంకర్ మొరాసింగ్ ఈజ్ క్యాప్టెన్ ఆఫ్ త్రిపుర అంటే మీరు ఆశ్చర్యపోవచ్చు. ఎస్, హీఈస్ ఫ్రమ్ త్రిపుర. మనం మామూలుగా
మన అస్సాం నుంచి రియాన్ పరాగ్ రావడం నుంచి నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుంచి చాలా అరుదుగా మనకు అనిపిస్తారు. అక్కడ అతను చాలా కాలంగా అక్కడ కెప్టెన్గా ఉన్నాడు. ఐ థింక్ ఈజ్ 31-32 ఏజ్ అని తక్కువేం కాదు. బట్ హీస్ ఎ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ అంటే ఫినిషర్గా మంచి లోయర్ మిడిల్ ఆర్డర్లో వచ్చి 172 స్ట్రైక్ రేట్తో అతను సయ్యద్ ముష్టాకిల్లో పర్ఫామ్ చేస్తున్నాడు. కొన్ని ఇంపార్టెంట్ అంటే మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాడు. పెద్ద పెద్ద టీమ్స్ని బోల్తా కొట్టించాడు. అతని మీద యాక్చువల్గా ఒరిజినల్ లిస్ట్లో లేడు. మీకు ఒరిజినల్గా 350 ఉన్నాయి. 9 పేర్లు యాడ్ అయినాయి. దాంట్లో మన హైదరాబాద్ చెందిన చామా మెలింది కూడా ఉన్నాడు. సో కొన్ని పేర్లు మనకి లేట్గా యాడ్ అయినాయి. దాంట్లో మురాజ్ సింగ్ని కొంతమంది ఫ్రాంచైజీలు అడిగి మరీ యాడ్ చేయించుకున్నారు. మురాజ్ సింగ్ని ఏదో ఒక టీం తీసుకుంటారు. అతను ఒక ట్రైబల్. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. రాబిన్ మించ్ లాస్ట్ ఇయర్ ముంబై కాడ్ రాబిన్ మించ్ ఇది ఫస్ట్ ఆదివాసీ టు ప్లే ఐపీఎల్. ఇప్పుడు ఇతను కూడా టీంలోకి వచ్చే అవకాశం ఉంది. అందులో కమింగ్ ఫ్రమ్ త్రిపుర మనకి అలాంటి నార్త్ ఈస్ట్ 7 సిస్టర్స్ అంటే మనం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి, నాగాలాండ్ నుంచి, త్రిపుర నుంచి, ఇలాంటి చోట్ల నుంచి, అరుణాచల్ ప్రదేశ్ నుంచి ప్లేయర్స్ వస్తే అంటే ఇండియాలో అన్ని చోట్లకే రిప్రజెంటేషన్. అలాగే అన్ని కమ్యూనిటీస్కి ఇప్పుడు ట్రైబల్స్ నుంచి కూడా రావాలి క్రికెట్లో. హాకీలో చాలామంది ఉంటారు ట్రైబల్స్, కానీ క్రికెట్లో చాలా తక్కువ. సో అలాగా ఆదివాసీస్ కూడా వచ్చి క్రికెట్ ఆడుతుంటే మన రిప్రజెంటేషన్ బాగుంటుంది. మన క్రికెట్లో అన్ని వర్గాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు వచ్చి చేరుతున్నారు. గతంలో ఏంటంటే 4-5 నగరాలకి, గట్టిగా మాట్లాడితే 6 నగరాల నుంచే క్రికెట్ వాళ్ళే ఉండే, సిటీస్ బేస్డ్ వాళ్ళే ఉండే. చిన్న చిన్న మారుమూల పల్లెల నుంచి అలా వస్తున్నారు. అశోక్ శర్మ గురించి మనం చెప్పుకున్నాం. అతనికైతే బూట్లు కొనుక్కునే, షూస్ కొనుక్కునే స్తోమత కూడా లేని పరిస్థితి నుంచి చాలా కటిక పేదరికం నుంచి వచ్చాడు అతను. ఇప్పుడు అతను ఒక సెటిల్ అయ్యాడు. సో వీళ్ళందరికీ ఏంటంటే ఐపీఎల్ ఒక జీవనోపాధిగా మారుతుంది. చాలా చిన్న చిన్న మారుమూల పల్లెల నుంచి, చాలా మామూలు కుటుంబాల నుంచి వచ్చిన వీళ్ళందరూ. సో దట్ వై ఐపీఎల్ హెస్ బిన్ ఎ గ్రేట్ సక్సెస్ అని చెప్పాలి. సో మురాజ్ సింగ్ ఈజ్ వెరీ వెరీ ఎక్సైటింగ్ ప్లేయర్. అతన్ని అంటే ఏజ్ ఉన్నా సరే అతను ఇప్పుడున్న ఫామ్లో అతని ఫినిషింగ్ ఎబిలిటీ, ఎందుకంటే చాలా టీమ్స్కి టాప్ ఆర్డర్ అంతా బాగానే ఉంటారు. మీరు కొంచెం లోయర్ ఆర్డర్లు ఆడేవాళ్ళు ఫినిషర్స్గా పనికొచ్చేవాళ్ళు కావాలి. ఆ బర్త్కి అతను సూట్ అవుతాడని అనుకుంటున్నాను. లైక్ కార్తిక్ శర్మ అని ఉన్నాడు. కార్తిక్ శర్మ కూడా లోయర్ ఆర్డర్లో ఆడతాడు. కీపర్ బ్యాట్స్మెన్, వికెట్ కీపర్. 160 స్ట్రైక్ రేట్ ఉంది. అతను ఈవెన్ లాస్ట్ ఇయర్ విజయ్ హజారేలో కూడా 300-330 రన్స్ చేశాడు. అది కూడా 118 స్ట్రైక్ రేట్తో. ఈవెన్ 50 ఓవర్ ఫార్మాట్లో కూడా 118 ఎంతో స్ట్రైక్ రేట్ ఉంది. బిగ్ హిట్టింగ్ కార్తిక్ శర్మ ఫ్రమ్ రాజస్థాన్ కీపర్ బ్యాట్స్మెన్. సో మీకు కీపర్ బ్యాకప్ కీపర్గా కావాలన్నా మీకు ఈవెన్ టీమ్స్ లైక్ ముంబై కెన్ గో ఫర్ హిమ్. ముంబైకి మరి రాబిన్ మింజ్ ఎంతవరకు పర్ఫామ్ చేస్తారో తెలియదు కదా. వాళ్ళకి ఇండియన్ కీపర్ కావాలంటే ముంబై లాంటి వాళ్ళు కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో కార్తిక్ శర్మ ఇది హాట్ ప్రాస్పెక్ట్. ఎందుకంటే కీపర్ అండ్ ఫినిషర్ అండ్ ఈజ్ అ బిగ్ హిటర్. మంచి స్ట్రైక్ రేట్తో లోయర్ ఆర్డర్లో ఆడగల బ్యాట్స్మెన్. అలాగే తుషార్ రహేజా అని ఉన్నాడు, మరొక కీపర్ బ్యాట్స్మెన్. ఇతను 164 స్ట్రైక్ రేట్తో ముస్టాకిల్లో అట్లా పర్ఫామ్ చేస్తున్నాడు. ఐ థింక్ లాస్ట్ ఇయర్ అనుకుంటా. బట్ తుషార్ రహేజా ఆల్సో చాలా ఎక్సైటింగ్ ప్రాస్పెక్ట్ ఫ్రమ్ తమిళనాడు. టీఎన్పిఎల్లో అయితే ఈ ఇయర్ టీఎన్పిఎల్లో అతని స్ట్రైక్ రేట్ 185. ఫైనల్లో హీ వాజ్ ది మ్యాన్ ఆఫ్ ది ఫైనల్. సో తుషార్ రహేజా ఈవెన్ అశ్విన్ బౌలింగ్లో, వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో కూడా బిగ్ హిట్స్ కొట్టాడు. వాళ్ళని కూడా లెక్క చేయకుండా ఆడాడని అంటున్నారు. సో తుషార్ రహేజా కీపర్ బ్యాట్స్మెన్ కాబట్టి అతని గురించి కూడా టీమ్స్ వెళ్ళే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. దెర్ ఈజ్ అనదర్ కీపర్ సాలిల్ అరోరా ఐ థింక్ ఫ్రమ్ పంజాబ్. 203 స్ట్రైక్ రేట్ ఉంటుంది సయ్యద్ ముష్టాకిల్లో. సెంచరీ చేసాడు 49 బాల్స్లో, ఎంతో 308 రన్స్ చేసాడు 7 మ్యాచెస్లో. సాలిల్ అరోరా కూడా చాలా ఎక్సైటింగ్గా కలిసి పంజాబ్ నుంచి మనకి 300 మంది ప్లేయర్స్ వస్తున్నారు కదా. పంజాబ్ నుంచి మన అభిషేక్ శర్మతో పాటు ప్రభ్ సిమ్రన్ సింగ్, నమందిర్ కూడా అక్కడే అనుకుంటాను. నమందిర్, నేహల్ వడేరా, మనకి 300 మంది, ఈవెన్ హర్షదీప్ సింగ్, దే ఆర్ ఆల్ ఫ్రమ్ పంజాబ్. సో పంజాబ్ నుంచి ఇటీవల కాలంలో ఐపీఎల్కి చాలామంది ప్లేయర్స్. సాలిల్ అరోరా కూడా. సో నేను కీపర్ బ్యాట్స్మెన్స్ చెప్పాను మీకు. తర్వాత లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ ఉన్నారు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ ఎప్పుడు దే విల్ బి ఇన్ డిమాండ్. సుశాంత్ మిశ్రా ఫ్రమ్ జార్ఖండ్. అతను 9 మ్యాచ్ల్లో 18 వికెట్ తీశాడు సయ్యద్ ముష్టాకిల్లో. లెఫ్ట్ ఆర్మ్ పేసర్. సో అతని మీద కూడా వీళ్ళ రాడార్ ఉంటుంది. అలాగే దేర్ ఆర్ అదర్ మంగేష్ యాదవ్ ఫ్రమ్ ఎంపీ, అతను కూడా లెఫ్ట్ ఆర్మ్ పేసర్. అలాగే నమన్ తివారీ ఫ్రమ్ యూపీ, ఇతను కూడా చాలా ఇంప్రెసివ్. సో ఈ ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ మనకి కనిపిస్తున్నారు. మీకు లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్తో పాటు లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్స్ అంటే చైనామన్ బౌలర్స్, మన కుల్దీప్ యాదవ్ లాగా అలాంటి వాళ్ళు ఒక 60 మంది మనకి
ఈసారి ఆక్షన్లో ఫైనల్ లిస్ట్లో ఉన్నారు 359లో 60 మంది, ఇంక్లూడింగ్ నేను ఆల్రెడీ చెప్పాను ఒక వకార్ సలాకిల్ ఏదో సమ్ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్తో సహా 60 మంది లెఫ్ట్ ఆర్మ్ రిచ్ స్పిన్నర్స్ ఉన్నారు. నూర్ అహ్మద్, కుల్దీప్ యాదవ్ సక్సెస్తో వీళ్ళందరూ కూడా మనకి ఈసారి ఆక్షన్లో వాళ్ళ మీద కూడా దృష్టి. వీళ్ళలో మనకి ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఏంటంటే గమ్మత్తైన పేరు అది చెప్తానండి. క్రెయిన్స్ ఫులెత్రా ఫ్రమ్ సౌరాష్ట్ర. ఇతను ఆల్రెడీ చాలా ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేశాడు. సో క్రెయిన్స్ ఫులెత్రా అనే ప్లేయర్ లెఫ్ట్ ఆర్మ్ చైనామన్ బౌలర్, అతనికి చాలా డిమాండ్ ఉండే పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇంకెవరు చెప్పాలి, సన్నీ సాంధు. ఆల్రెడీ అశ్విన్ అతని గురించి నేను ట్వీట్ కూడా పెట్టాడని చెప్పాను. సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ ఫ్రమ్ తమిళనాడు. ఇతను కూడా చాలా ఎక్సైటింగ్గా మనకి కనిపిస్తున్నాడు. ఇంకా కరణ్ లాల్ అని చెప్పి ఒక బ్యాట్స్మెన్ ఉన్నాడు. కరణ్ లాల్ ఏ స్టేట్ నాకు గుర్తులేదు. 195 స్ట్రైక్ రేట్ ఉంది. ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా చేస్తారు. కరణ్ లాల్ చాలా చాలా ఇంప్రెసివ్గా ఉన్నాడు. సో కరణ్ లాల్ కూడా టీమ్స్ వెళ్ళే పరిస్థితి మనకి కనిపిస్తుంది. అలాగే సాయిరాజ్ పాటిల్ అని ముంబైకి చెందిన బౌలర్. అతను బేసికలీ బౌలర్, బట్ ఈ కెన్ ఆల్సో బ్యాట్ వెల్. సో ఈజ్ అ బౌలింగ్ ఆల్రౌండర్. సంజయ్ పాటిల్ ఈజ్ ప్లేయింగ్ వెల్ ఫర్ ముంబై. సో ముంబైకి మంచి ఇంప్రెసివ్గా బౌలింగ్ చేస్తున్నాడు. మోస్ట్లీ ఫస్ట్ జైన్ చేస్తున్నాడు బౌలింగ్, థర్డ్ సీమర్గా. బట్ ఈజ్ ఆల్సో కెన్ బ్యాట్ వెల్. మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయగలరు. సో అలాంటి ఒక బౌలింగ్ ఆల్రౌండర్, సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ కోసం వెళ్ళగలుగుతారు. సల్మాన్ నిజార్ అని కేరళకు చెందిన ఒక ఫినిషర్గా చాలా ఇంప్రెసివ్గా ఉన్నాడు. అంటే కేరళ లీగ్లో బాగా ఆడాడు, మరి హయ్యర్ లెవెల్ ఎలా ఆడతాడో మనకు తెలియదు. అలాగే రాజ్ లింబానీ అనే మరొక ఫాస్ట్ బౌలర్ ఫ్రమ్ బరోడా నుంచి మనకి ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్ ఇలాంటి వాళ్ళందరూ వచ్చారు కదా. సో బరోడా నుంచి వస్తున్న మరొక ఫాస్ట్ బౌలర్ రాజ్ లింబానీ. వాచ్ అవుట్ ఇస్ నేమ్. రాజ్ లింబానీ కూడా టీమ్స్ వెళ్ళే అవకాశం. కొన్ని పేర్లు చెప్పాను, అన్ని పేర్లు మనం చెప్పలేం. ఇంకా అక్షత్ రఘువంశీ అని ఒక బ్యాట్స్మెన్ ఉన్నాడు. ఇంకా చాలా చాలా చాలామంది ఉన్నారు. ఇంకా మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా ఎక్సైటింగ్ ప్లేయర్స్ కొంతమంది కనిపిస్తున్నారు మనకి. పివిఎస్ఎన్ రాజు, సత్యనారాయణ రాజు ఆల్రెడీ ముంబైకి ఆడాడు కానీ పెద్ద ఇంప్రెసివ్గా అతను పర్ఫామ్ చేయలేకపోయాడు. ఫస్ట్ సీజన్లో ఉంటుంది కదా టెన్షన్, పెరుగు ఉంటుంది కదా. బట్ అతను ముస్టాకిల్లో బాగా పర్ఫామ్ చేశాడు. 9 మ్యాచెస్లో 15 వికెట్స్ తీశాడు. సో ముంబై టీంకి ఆల్రెడీ ఆడాడు. ముంబై స్క్వాడ్లో ఉండడంతో పాటు అతనికి అవకాశం కూడా వచ్చింది కాబట్టి, కొన్ని మ్యాచ్లు కూడా ఆడాడు కాబట్టి అతని కోసం వెళ్తారు. సో అతనికి మళ్ళీ ఈసారి ఐపీఎల్ కాంట్రాక్ట్ వచ్చే అవకాశం మనకి కనిపిస్తుంది. అలాగే ఆంధ్ర నుంచే బైలపూడి యశ్వంత్ అని చెప్పి ఒక లెగ్ స్పిన్నర్ ఉన్నాడు. అతని వీడియోస్ కూడా నేను చూశాను. చాలా ఇంప్రెసివ్గా. అతను ఏంటంటే క్వికిష్, ఫాస్టెస్ట్ లెగ్ బ్రేక్స్ అతనివి. 100, 110 స్పీడ్లో కూడా వేస్తున్నాడు. అతని వీడియోస్ చూస్తే చాలా ఇంప్రెసివ్గా ఉంది. గూగ్లీస్ కూడా బాగున్నాయి. ఆ పేస్ వేరియేషన్ కూడా చేస్తున్నాడు. చాలా ఇంప్రెసివ్గా ఉన్నాడు. అతను కూడా ఈసారి ముస్టాక్ అలీలో రెగ్యులర్గా ఆడాడు. బోల్డ్ అన్ని వికెట్స్ వచ్చాయని కానీ, బట్ చాలా ఎకనామికల్గా బౌలింగ్ చేస్తున్నాడు. వికెట్స్ కూడా వస్తలేదు. అండ్ అండర్ 23 కూడా ఆడుతున్నాడు స్టేట్కి. అయితే ఈ రెండు ఆడడం వల్ల అతనికి చాలామంది ట్రయల్స్ పిలిచారు, కానీ కొన్ని ట్రయల్స్కి అటెండ్ అవ్వగలిగాడు. ఫ్రాంచైజీలు పిలిచారు కానీ అతని ట్రయల్స్కి అటెండ్ అవ్వడానికి. బట్ ఈస్ ప్లేయింగ్ ఫర్ ద స్టేట్ కాబట్టి కొన్ని ట్రయల్స్కి అటెండ్ కాలేదు. లాస్ట్ ఇయర్ అతన్ని 3 ఫ్రాంచైజీలకి అతను ట్రయల్స్కి వెళ్ళాడు. ఎస్ఆర్హెచ్తో వాడు నెట్ బౌలర్గా కూడా ఉన్నాడు. సో అతనికి మరి ఎస్ఆర్హెచ్లో ఆల్రెడీ లెగ్ స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి అతనికి అవకాశం రాలేదు. కుడ్ నాట్ బ్రేక్ ఇన్ టు ద స్క్వాడ్. ఈసారి మనకి బైలపూడి యశ్వంత్కి ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కొద్దిమంది ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల నుంచి, కొద్దిమంది ప్లేయర్స్ మాత్రమే కనిపిస్తున్నారు ఫైనల్ లిస్ట్లో. దాంట్లో యశ్వంత్ ఉన్నాడు, సత్యనారాయణ రాజు కూడా ఉన్నారు. సో వాళ్ళిద్దరికీ కాంట్రాక్ట్స్ రావాలని మనం కోరుకుంటున్నాం. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు హైదరాబాద్ కెప్టెన్ చామా మిలింద్ ఎప్పటి నుంచో హైదరాబాద్కి ఆ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ చాలా బాగా పర్ఫామ్ చేస్తూ వచ్చాడు. ఈసారి ఈజ్ లీడింగ్ ద టీమ్ ఆల్మోస్ట్ ఫైనల్కి వెళ్ళినట్టే. దే ఆర్ టాపింగ్ ద పాయింట్స్ టేబుల్ ఎట్ ప్రెజెంట్. సో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అతను 9 మ్యాచ్ల్లో 17 వికెట్లు తీశాడు. సో చామా మిలింద్ కూడా లెఫ్ట్ ఆర్మ్ పేసర్. అతను కూడా ఇందాక మనం లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ కొంతమంది చెప్పుకున్నాం కదా. సో ఇది లెఫ్ట్ ఆర్మ్ పేసర్, చాలా చాలా కన్సిస్టెంట్ పర్ఫార్మర్. ఈసారి క్యాప్టెన్సీ బాగా చేస్తున్నాడు, కొన్ని రన్స్ కూడా చేస్తున్నాడు. సో చామా మిలింద్ ఆల్సో మైట్ గెట్ ఐపీఎల్ కాంట్రాక్ట్. అలాగే మీకు అమన్ రావ్ అని ఓపెనింగ్ బ్యాట్స్మెన్. అతను కూడా 160 స్ట్రైక్ రేట్తో సయీద్ ముస్తాకిల్లో చాలా ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేశాడు హైదరాబాద్ నుంచి. సో అమన్ రావ్ కూడా కాంట్రాక్ట్ రావచ్చు. అలాగే రాహుల్ బుద్ధి ముంబైని ఓడించినప్పుడు హైదరాబాద్ టీం ముంబైని సెన్సేషనల్ విక్టరీ సాధించింది. దాంట్లో ఇంకా వాళ్ళ కెప్టెన్ కాదు తన్మయ్ అగర్వాల్ అండ్ రాహుల్ బుద్ధి బ్యాటెడ్ రియల్లీ వెల్. రాహుల్ బుద్ధి మేడ్ ఏ క్విక్ 50. సో అతను కీపర్ బ్యాట్స్మెన్ కూడా. సో రాహుల్ బుద్ధి కూడా ఆల్రెడీ హీ వాజ్ విత్ ముంబై ఇండియన్స్ లాస్ట్ బిఫోర్ సీజన్ హీ వాజ్ విత్ ముంబై ఇండియన్స్.
అతనికి అవకాశం రాలేదు, మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. సో ముంబైలో ఆల్రెడీ ముంబైతో ఉన్న వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకి ముంబై స్కూల్ అంటానే, ముంబై ఇండియన్స్లో మీరు ఒకసారి ఉన్నారంటే మిమ్మల్ని బాగా రాటుదేలేలా చేస్తారు. సో అది ఒక పెద్ద క్వాలిఫికేషన్ అవుతుంది రాహుల్ బుద్ధికి కానీ సత్యనారాయణ రాజు కానీ. సో ఇద్దరికి కూడా కాంట్రాక్ట్స్ వచ్చే అవకాశాలు మనకు వీ రియలీ డోంట్ నో. మన ఫ్రాంచైజీలు ముఖ్యంగా మినీ ఆక్షన్లో వాళ్ళ పర్స్ చాలా తక్కువ ఉంటుంది, నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ చాలా తక్కువ మందిని తీసుకునే అవకాశం ఉంటుంది. పంజాబ్ లాంటి వాళ్ళు అయితే 4 ప్లేయర్సే తీసుకోవాలి. సో అలాంటి సిచ్యుయేషన్లో ఐ థింక్ దే హ్యావ్ టు బీ వెరీ వెరీ ప్రూడెంట్గా తీసుకుంటారు. కానీ మనం చెప్పుకున్న చాలా పేర్లు చెప్పాం, చాలామంది ముఖ్యంగా ఏంటంటే ఈ అన్క్యాప్ ప్లేయర్స్ చాలా తక్కువ ప్రైస్కి వస్తారు, ఇన్వెస్ట్మెంట్ ఫర్ ది ఫ్యూచర్ ఉంటారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యంగ్స్టర్స్. సో వీళ్ళని తీసుకుంటే ఏంటంటే మీకు లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్గా ఉంటారు. వాళ్ళలో మనకి బుమ్రాలు, హార్దిక్ పాండ్యాలు ఎమర్జ్ అవ్వాలని కోరుకున్నాం. సో ఐపీఎల్ ద్వారా మనకు వచ్చే ప్రధానమైన లాభం ఇదే కదా, యంగ్ ప్లేయర్స్ వస్తారు. అలాగే నేను ఇందాక చెప్పినట్టుగా రకరకాల కమ్యూనిటీస్ నుంచి మన ఎంటైర్ సోషల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ది కంట్రీ అండ్ దేశంలో నలుమూలల నుంచి, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ నుంచి ఒకప్పుడు అసలు ప్లేయర్స్ ఆడడమే చాలా అరుదుగా, జమ్మూ కాశ్మీర్ నుంచి వస్తున్నారు, డౌన్ సౌత్ కేరళ నుంచి కూడా చాలామంది ప్లేయర్స్ వస్తున్నారు, అలాగే ఇప్పుడు నార్త్ ఈస్ట్ నుంచి కూడా వస్తున్నారు. సో దిస్ ఎ వెరీ గుడ్ సైన్. సో అందుకే నేను చెప్పాను కదా, దిస్ ఈస్ మై ఫేవరెట్ టాపిక్.